కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటి వరకు 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరారు. తాజాగా అరికపూడి చేరికతో ఆ సంఖ్య 9కి చేరింది. త్వరలో మరికొంతమంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరుగుతోంది. అటు 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. వీరి బాటలోనే మరికొంతమంది ఎమ్మెల్సీలు ఉన్నట్లు టాక్ నడుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల జంపింగ్ కు సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. సత్యం మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సత్యం, పోయేవాళ్ళు పోతారని వాళ్ళు అంటున్నా సరే పరిస్థితి దారుణంగా ఉంది. ఎస్పెషల్లీ ఫామ్ హౌస్ లో ఎవరైతే మాజీ సీఎం కేసీఆర్ ని కలిసి మాట్లాడారో వాళ్ళు ఒకరొకరుగా ఇటు కాంగ్రెస్ బాట పడుతున్న పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ సిచ్యుయేషన్ ఏంటి? ఇంకా ఎంతమంది కాంగ్రెస్ లో జాయిన్ అయ్యే అవకాశం కనపడుతుంది? ఇప్పటి వరకు గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు 15 మంది గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. ఇక వారితో పాటు మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 38. ఇక ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి చేరిన వారు 8 మంది అయితే ఈరోజు అరికపూడి గాంధీ చేరడంతో 9 మంది బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారి ఎమ్మెల్యే సంఖ్య చేరుతుంది. ఇక మిగతా ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండలేని పరిస్థితి ప్రస్తుతానికి ఉందని చెప్పొచ్చు. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్లోకి ఎమ్మెల్యేలను వరుసగా పిలిపించుకొని వారితో చర్చలు జరిపిన తర్వాత రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, ఎవరు పార్టీ వీడొద్దు, భవిష్యత్తులో తాము తెలంగాణలో బలపడతామని ఎమ్మెల్యేల్లో ధీమా వారిని ధైర్యం చెప్పే ఒక ప్రయత్నం చేసినా కూడా ఎవరైతే కేసీఆర్ను భేటీ అయ్యారో వారితో చర్చించారో వారు నెక్స్ట్ డేనే వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితులు ఇటీవల జరిగాయి. చెవెళ్ళ ఎమ్మెల్యే కాళే యాదవ్ కానీ ప్రకాష్ గౌడ్ కానీ నిన్నటి వరకు జరిగిన పరిణామాలు చూస్తే వీళ్ళు కేసీఆర్తో భేటీ అయిన తర్వాత వచ్చి కాంగ్రెస్ పార్టీలో వచ్చారు. ఇక అరికపూడి గాంధీ సైతం ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండలేము, ఇక బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి తెలంగాణలో ఇక రాజకీయ భవిష్యత్తు ఉండదనే తాము కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నామనే అంశాన్ని చాలా స్పష్టంగా క్లియర్గా చెప్తున్న పరిస్థితి. ఎవరు బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు ఉండలేని పరిస్థితిలో ఉండాలని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ పార్టీ తమ ప్రభుత్వంలో ఉన్నాం, తెలంగాణ అభివృద్ధి కోసం తమ పార్టీలో చేరుతున్న గతంలో 12 మంది ఎమ్మెల్యేలని కాంగ్రెస్ ఎమ్మెల్యేని బీఆర్ఎస్ పార్టీ ఏకంగా సిఎల్పీనే విలీనం చేసుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలని ఒక రాజకీయ వ్యూహంతో బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తిగా ఉండి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారో ఆ ఎమ్మెల్యేలని ఒక్కొక్కరిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటుంది. ఇప్పటి వరకు 9 మంది ఎమ్మెల్యేలు చేరితే ఇంకా 18 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వస్తే ఇక బీఆర్ఎస్ పార్టీ ఎల్పీని విలీనం చేసుకోవచ్చనే ఒక వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. అయితే ఒకేసారి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా రావడానికి సుముఖంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గత 10 ఏళ్ల నుంచి అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన నాయకులు ఉన్నారు. నియోజకవర్గాల్లో గత అసెంబ్లీ వరకు పోటీ చేసిన నాయకులు ఉన్నారు. వారందరికీ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసిన తర్వాతే కాంగ్రెస్ పార్టీలోకి ఇప్పుడు సిట్టింగ్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిని చేర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. అందుకే ముందుగా ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి వస్తుంటే ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులతో చర్చించిన తర్వాత వారిని చేర్చుకోవాలని ఒక్కొక్కరిని చేర్చుకుంటుంది. అయితే కాంగ్రెస్ పార్టీ మొత్తంగా ఆ ఎల్పీని విలీనం చేసుకోవాలని ఒక వ్యూహంతో ముందుకెళ్తుంది. అందుకే వరుసగా ఒక్కొక్కరిని చేర్చుకొని ఈ బడ్జెట్ సమావేశాల లోపు దాదాపు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మెజారిటీ ఎమ్మెల్యేలని కాంగ్రెస్ గూటికి తీసుకొచ్చి ఎల్పీని విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ వారి ప్రయత్నం చేస్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ మాత్రం పూర్తిగా చేతులు ఎత్తేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే గత నెల రోజులుగా జరుగుతున్న పరిణామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ అధినేత కేసీఆర్ కానీ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు ఈ ముగ్గురు వారితో చర్చించడం, వారితో ఇళ్లలోకి వెళ్ళి మరీ వారి పార్టీ వీడొద్దని ప్రయత్నం చేసినా కూడా ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పార్టీ వీడడం, కాంగ్రెస్ పార్టీతో భేటీ కావడం, ముఖ్యమంత్రితో అదేవిధంగా రాష్ట్ర పార్టీ నాయకులతో భేటీ తర్వాత నేరుగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటూ ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ పార్టీ వీడుతున్నారు. కానీ ఇప్పటి వరకు కేవలం తాము పార్టీ ఫిరాయింపులపై న్యాయ పోరాటం చేస్తామని చెప్తున్నారు. కానీ ఎందుకు పార్టీ వీడుతున్నారనే అంశంపై మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు వారితో కూర్చొని ఆ పార్టీలో ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలతో నేరుగా సమావేశాలు పెట్టలేని పరిస్థితి. పార్టీ వీడితే రాజకీయంగా ఎలాంటి ఇబ్బంది అవుతుంది, కనీసం భవిష్యత్తులో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ బలపడుతుందనే ఒక భరోసా
ఇప్పుడున్న ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ పార్టీ కల్పించలేకపోతుంది. అందుకే అక్కడున్న ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వైపు వస్తున్నారు. ఎందుకంటే ఇటీవల బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన దానం నాగేందర్ నిన్న కామెంట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉండదు నేతలకు, కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటుంది, స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది, నేరుగా ముఖ్యమంత్రితో మాట్లాడే అవకాశం ఉంటుంది. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కనీసం ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్ళడానికి అవకాశం లేదు. నేరుగా గతంలో మంత్రిగా ఉన్న కేటీఆర్ని కలవాలన్నా అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళిన గంటలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఉన్న పార్టీలో అక్కడున్న ఎమ్మెల్యేలు ఎవరు ఉండడానికి ఇష్టంగా లేరు. అందరూ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారంటూ దానం కామెంట్ చేశారు. గతంలో జరిగిన పరిణామాలు 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు సైతం నేరుగా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ని కలవలే, ఆయన కేసీఆర్తో కాదు మంత్రిని కూడా కేటీఆర్ను కూడా కలవలేని పరిస్థితి ఉండింది. కానీ ఇప్పుడు అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీలో నేరుగా ముఖ్యమంత్రితో భేటీ కాగలుగుతున్నాం. ముఖ్యమంత్రితో రాజకీయ సమస్యల విధంగా పార్టీ సమస్యలతో పాటు స్థానికంగా ఉన్న నియోజకవర్గాల సమస్యలతో నేరుగా మాట్లాడే అవకాశం కాంగ్రెస్లో ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ రావడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారని చెప్పొచ్చు. ఇక మరో 11 మంది, దాదాపు 11 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరిపి, రాష్ట్ర పార్టీతో అదేవిధంగా ఏఐసీతో చర్చలు జరిపి ఎప్పుడు రామంటే అప్పుడు నేరుగా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. వారిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాజీ మంత్రులుగా పనిచేసిన 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. వారితో పాటు గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు ఉన్నారు. అదేవిధంగా గతంలో తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పనిచేసిన వారు, గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా గెలిచి ఇప్పుడు ఎమ్మెల్యేలు గెలిచిన వారు ఉన్నారు. వీరందరూ కూడా అంటే గ్రేటర్లో 15 ఈసారి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఇప్పుడు 3 ఎమ్మెల్యేలు గ్రేటర్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. దానం నాగేందర్, నిన్న ప్రకాష్ గౌడ్, ఈరోజు అరికెప్పుడు గాంధీ. ఇంకా 12 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నేరుగా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఇప్పటికే చర్చలు పూర్తి చేసుకొని త్వరలో ఎప్పుడు రామంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి రావడానికి సిద్ధంగా ఉన్నారని అనే ఒక చర్చ కాంగ్రెస్ పార్టీలో సాగుతుంది. అసెంబ్లీ అంటే ఈ నెల బడ్జెట్ సమావేశాల్లోపే పూర్తిగా గ్రేటర్లో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఖాళీ చేయాలనే ఒక రాజకీయ వ్యూహంతో, అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఖాళీ చేయాలనే ఒక కాంగ్రెస్ రాజకీయ వ్యూహంతో అడుగులేస్తుందని చెప్పొచ్చు. సౌజన్య.